ఇప్పుడు అడ్వాంటేజ్ తెలుసుకున్నాం, బట్ డిసడ్వాంటేజ్ వచ్చేటప్పటికి చాలామంది పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పేరెంట్స్ అయితే ఫీజుల విషయంలో అండ్ నెక్స్ట్ ఏంటి అనే దాని విషయంలో, అండ్ చాలా యూనివర్సిటీస్ మీరు చెప్తున్నట్టు బుక్స్కి ఒక ఫీజు అంటారు అండ్ యూనిఫామ్కి ఒక ఫీజు అంటారు, మెంటల్ డిప్రెషన్కి వెళ్ళేదాకా వెళ్తుంది. సో దీనివల్ల పిల్లలకి కూడా మెంటల్లీ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందా? ఎలా ఏం చెప్తారు? డిసడ్వాంటేజ్ ఏముంటాయి? ఇప్పుడు మనం ఐబీ అనేటువంటిది వరల్డ్లో నెంబర్ 1 కదా. నేను 10 లక్షలు కట్టగలను ఫీజు అని పేరెంట్స్ జాయిన్ చేశారు అనుకోండి, సరైన ఎకో సిస్టమ్ లేకుండా ఏవో ఉపయోగం లేకుండా అయిపోతుంది కదా. అంటే మన యొక్క అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, మనం చూసేటువంటి ఎండ్ రిజల్ట్ ఎక్కడ అనేటువంటిని బేరీజ్ వేసుకుంటూ ప్రతి దాంట్లో డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఇప్పుడు ఐబీ ఉంది, సో ఎంత ఎక్స్పెన్సివ్ కదా, మామూలు వాళ్ళు చదవలేనటువంటి పరిస్థితి కదా. సో చదివినప్పటికీ కూడా చిన్న వయసులో వాళ్ళకి సపోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంటుందండి. కొంత పేరెంట్స్ నుంచి కూడా సపోర్ట్ కావాలి అక్కడ ఆ లెర్నింగ్లో. సో మరి అలాంటి వాతావరణం లేనప్పుడు మనం అక్కడ జాయిన్ చేస్తే, అట్లాగే సిబిఎస్ఈ ఉంది. సో సిబిఎస్ఈకి వచ్చేటప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఇండియా వ్యాప్తంగా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నారు, ఎక్కడికక్కడ మూవ్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయి. సో కాబట్టి సిబిఎస్ఈ చూస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నేను అట్లా కాకుండా నేను ఒక విలేజ్లో ఉన్నానండి, అక్కడి నుంచి నేను ఎక్కడికి వెళ్ళను, అక్కడ సిబిఎస్ఈ స్కూల్ లేదు, అలాగని నేనేదో మిస్ అయ్యానని అనుకోవాల్సినటువంటి పని లేదు. మీరు ఇందాక చక్కగా చెప్పారు, సో ఒకే బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అవుతారని. అది ఎందుకు అవుతుంది? అలాగ అవ్వదు కదా. అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ స్కిల్స్ ఉంటే వాళ్ళు అలా అలా ఉవ్వెత్తున లెగుస్తారు. సో కాబట్టి అలా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే అక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టించాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమిటంటే కన్ఫ్యూజన్ లేకుండా, కాంట్రడిక్షన్ లేకుండా నేనేం చెప్తున్నానంటే, ఈ బోర్డ్స్ ఆ ప్యాటర్న్స్ ఆలోచనని రెగ్యులేట్ చేయడానికి మరింత ఉపయోగపడేటువంటి అవకాశం ఉందనే చెప్తున్నాను. కానీ ఆ ఆలోచన, ఆ మైండ్ సెట్ అనేటువంటిది ఏ బోర్డు అయినా ఇవ్వగలుగుతుంది. కాకపోతే కొన్ని బోర్డ్స్లో వచ్చేటువంటి ఛాలెంజెస్ లీడర్షిప్ని ఇస్తాయండి. ఛాలెంజెస్ని మీ శక్తిని మీకు తెలియజేస్తాయండి. ఆ చిన్న చిన్న ఛాలెంజెస్ చిన్న వయసులో వాళ్ళని స్ట్రెంథన్ చేసి వాళ్ళు రేపొద్దుట ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళు ఇన్నోవేషన్ చేయడానికి కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు పెంచడానికి కానివ్వండి, సమాజానికి ఉపయోగపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. అండ్ ఫైనల్గా సార్, ఈ ప్రోగ్రామ్ను చూసే మా 10TV ఆడియన్స్ కోసం ఏం చెప్తారు? ఇప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు, వరల్డ్లోనే బెస్ట్ బోర్డ్ అంటున్నారు, మా పిల్లల్ని జాయిన్ చేయాలా వద్దా, లేదా అలాంటి ఎన్వైర్న్మెంట్నే మనం క్రియేట్ చేసుకోవచ్చా, పిల్లల్ని లీడ్ చేయొచ్చా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. ఫైనల్గా మీరేం చెప్తారు? నో బోర్డ్ ఈజ్ బెస్ట్ అండి. ఓకే, ద బెస్ట్ పార్ట్ ఈజ్ ద స్టూడెంట్ గోల్స్ అండి. స్టూడెంట్స్ గోల్స్ అనేటువంటివి బెస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ బోర్డు మాత్రమే బెస్ట్ అనేటువంటిది కాకుండా ఉన్న అవసరాలలో స్టూడెంట్ గోల్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ పాయింట్. అక్కడ నుంచి చేసినటువంటి ప్రయాణంలో ఆ పిల్లలు సెల్ఫ్ డిసిప్లిన్తో, సెల్ఫ్ రెగ్యులేషన్తో, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ, ఇన్నోవేటివ్ మైండ్ని పెంచేటువంటి విధంగా వ్యవస్థ ఎక్కడున్నా సరే వాళ్ళ ప్రయాణం ఆగదండి. ఫైనల్గా నేను చెప్పేదండి, ఎడ్యుకేషన్ షుడ్ ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఫ్యూచర్, నాట్ ఫర్ ఎగ్జామ్స్ అండి. సో ఆ ఫ్యూచరు, ఆ ప్రపంచాన్ని గొప్పగా చూసేటువంటి విధంగా ఎడ్యుకేషన్ తయారు చేస్తే వాళ్ళ యొక్క ప్రయాణం వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎగ్జామ్స్కి మాత్రమే ప్రిపేర్ చేయడం మొదలుపెట్టామో అప్పుడు గ్యారంటీ లేనటువంటి పరిస్థితి అండి. సో కాబట్టి స్టూడెంట్స్ గోల్స్ ఇంపార్టెంట్, వాళ్ళకు వచ్చేటువంటి స్ట్రెంగ్త్స్, స్కిల్స్ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ మైండ్ కాదు, ఫ్యూచర్ మైండ్తో పిల్లల్ని రెడీ చేద్దామండి.